మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగం ఇర్మీయా గ్రంథం 30 అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తానని, మన గాయాలు మానుపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన నా సహోదరా సహోదరి, మరి ఎలాంటి అనారోగ్యం ద్వారా, ఎలాంటి నొప్పి బాధ ద్వారా నువ్వు వెళ్తున్నావో, ఎలాంటి సమస్య ద్వారా వెళ్తున్నావో, దేవుడు నీ గాయాలను చూస్తున్నాడు, నీ అనారోగ్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక అనేక సమయాలలో నేను బాగుపడనేమో, నా అనారోగ్యం నా శరీరంలో ఉండవలసిందేమో, నా శరీరంలోటి ఈ బాధ నుండి నేను విముక్తి కాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని వాగ్దానాన్ని విశ్వసించు. దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యంనిచ్చి నీ గాయాలను మానుపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ధైర్యంగా ఉండు, వాగ్దాన్ని స్వతంత్రించుకొని ముందుకు కొనసాగు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.